హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, చాలా సంతోషం. దయచేసి ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి జకరియా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనాన్ని, 19వ వచనాన్ని, 20వ వచనాన్ని, 21వ వచనాన్ని చదువుకుందాం. అందరూ చూడాలి, బైబిల్ చూడాలి. దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడునుగాక. కాబట్టి ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ జకరియా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం, 19వ వచనం, 20వ వచనం, 21వ వచనం, వచనం వెంబడి వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ జాగ్రత్తగా వినాలి. అప్పుడు నేను తేరు చూడగా 4 కొమ్ములు కనిపించెను. ఇవి ఏమిటి అని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా అతడు యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు అనెను. యెహోవా 4 కంసాలులను నాకు కనపరచగా వీరు ఏమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన ఎవడను తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే, అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారం జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చాను. ప్రియులరా, ఇంతవరకు చాలా వివరంగా చదవబడింది. మీలో చాలామంది విన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఈ వాక్యం యొక్క అంశం ఏమిటంటే ఆత్మీయులను చెదరగొట్టిన కొమ్ములు. చెప్పండి, అది ఆత్మీయులను చెదరగొట్టిన కొమ్ములు. చెప్పండి, అందరూ చెప్పండి మరొకసారి. మాట చెప్పడానికి కూడా చాలా బాధ, మాట చెప్పడానికి కూడా మనకి చాలా బద్ధకం. ఎందుకంటే దేవుని మాటలు పలికితే మనకు జీవం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏమిటి దాని అర్థము? ఆత్మీయులను చెదరగొట్టిన కొమ్ములు. దయచేసి బాగా గమనించండి. అయితే ముందు ఆత్మీయులు ఎవరో మనం తెలుసుకుందాం. ఆ తర్వాత కొమ్ములు ఏంటో మనం తెలుసుకుందాం. ఆ తర్వాత కంసాలు ఎవరో మనం తెలుసుకుందాం. అన్నీ కూడా వాక్యానుసారంగా తెలుసుకుందాం. ఎవరు అటు ఇటు చూడొద్దండి, మధ్యలో ఎవరు లేచి వెళ్ళిపోవద్దండి. మీరు అలా లేచి వెళ్ళిపోతే నా మనసు చాలా బాధపడుతుంది. బయటికి చెప్తే మీరు బాధపడతారు, నేను చెప్పను, కానీ నా లోపల నేను చాలా బాధపడతాను. నాకు బాధ పెట్టే పని మీరు ఏది చేయొద్దండి. ఎందుకంటే ఇంత ప్రయాసతో మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను కాబట్టి దైవ సేవకుడిగా, మీ కాపరిగా నన్ను సంతోషపెట్టేవారిగా ఉండాలి, కానీ నాకు దుఃఖం కలిగించేవారిగా మీరు ఆ పని చేయకూడదు. ఎవరు వింటున్నారో ఎవరు వింటలేదో నేను అందరిని అబ్జర్వ్ చేస్తూ దేవుని వాక్యం చెప్తున్నాను. కాబట్టి ఆసక్తిగా మీరు వింటే ఆశీర్వదింపబడతారు. ఏదో వచ్చాం పోతాం 4 మాటలు వింటాం అనుకుంటే అది మీ ఇష్టం. దేవుడు మీరు తీర్పు తీర్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి బాగా గమనించవలసిన విషయం, ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం చదువుకున్నాం. మనకిచ్చిన అంశం ఏమిటంటే ఆత్మీయులను చెదరగొట్టిన కొమ్ములు. ఇప్పుడు ఆత్మీయులు ఎవరో మనం చూద్దాం. ఎవరు ఆత్మీయులు అని మనం చూస్తే మొట్టమొదటిగా ఆ 18వ వచనంలో ఏమంటాడంటే ఈ కొమ్ములు అనేవి ఎవరిని చెదరగొడతాయి, ఎవరిని నాశనము చేస్తాయి, ఎవరిని పాడు చేస్తాయి అంటే మొట్టమొదటిగా యూదా వారిని అని వ్రాయబడి ఉంది. చెప్పండి, యూదా వారిని అని వ్రాయబడి ఉంది. యూదా అనే పేరుకు అర్థం ఏమిటంటే స్తుతి అని దాని అర్థం. ఎవరా స్తుతించేవారు? ఒక్కసారి ఆదికాండం
29వ అధ్యాయము. వయసు త్వరగా మనం చదువుకుందాం. 29వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్న వారు అందరూ కూడా త్వరగా చూడాలి. చూడండి. ఆమె ఒకసారి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. చూడండి, ఇక్కడ ఈ ఆదికాండం 29వ అధ్యాయము 39వ వచనం మనం చూస్తే ఇక్కడ లేయా కుమారుని కని అంటుంది, ఈసారి దేవుడు నాకు కుమారుని అనుగ్రహిస్తే ఆయనకు యూదా అని పేరు పెడతాను అని చెప్పింది. యూదా అని పేరుకు అర్థం ఏమిటంటే స్తుతి అని దాని అర్థం. కాబట్టి స్తుతి అంటే ఎవరు? స్తుతి అంటే ఎవరు? స్తుతించేవారు అంటే ఈ రోజున మనం ప్రభుని ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నాం. ఈరోజు ప్రభుని ఆరాధిస్తున్నాం. అంటే యూదావారు ఎవరంటే ఆత్మీయులు అని చెప్పొచ్చు. చెప్పండి, ఆత్మీయులు. ఈరోజు స్తుతించేవారు మనమే, ఈరోజు ప్రార్థించేవారు మనమే, ఈరోజు ఆరాధించేవారు మనమే. కాబట్టి ఆత్మీయులు ఎవరంటే ఒకటి యూదావారు. యూదావారు ఎవరు? వారు స్తుతించేవారు. చాలా విషయాలు ఉన్నాయి, త్వరగా ముందుకు వెళ్దాం. ఎందుకంటే చాలా రిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి త్వరగా ముందుకు వెళ్దాం. రెండవది ఎవరు ఆత్మీయులు అంటే ఇశ్రాయేలు వారు అని వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలు అని పేరుకు అర్థం ఏమిటంటే దేవునితో పోరాడువారు అని దాని అర్థం. పోరాడువారు అంటే ప్రార్థించువారు అని దాని అర్థం. ఒకసారి మీకు డౌట్ అయితే ఆదికాండం 32వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనమా. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడు గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. చూడండి, ఇక్కడ యాకోబు దేవునితో పోరాడారు కాబట్టి అక్కడ యాకోబు పేరు మార్చబడి ఇశ్రాయేలు అనే పేరుగా ఆయనకు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలు అంటే అర్థం ఏమిటంటే దేవునితో పోరాడువారు అని దాని అర్థం. అంటే ప్రార్థించువారు అని దాని అర్థం. ఇశ్రాయేల్ అంటే ఎవరు? ప్రార్థించేవారు. వీళ్ళు కూడా ఆత్మీయులే. యోదావారు అంటే ఎవరు? స్తుతించేవారు, వారు కూడా ఆత్మీయులే. అలాగే ఇశ్రాయేలు వారు అంటే ఎవరు? ప్రార్థించేవారు, వారు కూడా ఆత్మీయులే. అంటే వివరించడానికి టైం చాలదు కాబట్టి త్వరగా ముందుకు వెళ్దాం. మూడవది మనం చూస్తే యెరూషలేము నివాసులు అని వ్రాయబడి ఉంది. అక్కడ యెరూషలేము అనే పేరుకు అర్థం ఏమిటంటే విశ్రాంతి అని దాని అర్థం. అంటే విశ్రాంతి అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని. అంటే పాప భారాన్ని మోస్తున్న ప్రజలారా నా దగ్గరికి వస్తే మీ పాపము నుండి మీకు విడుదల కలిగిస్తాను, మీ అపరాధం నుండి మీకు విడుదల కలిగిస్తాను, మీ శాపము నుండి మీకు విడుదల కలిగిస్తాను అని యేసు ప్రభులు వారు ఈ మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో అనేక మంది ప్రజలను ఆయన పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యెరూషలేము వారు ఎవరంటే పాపమును విడిచువారు అని దాని అర్థం. అంటే వారు కూడా ఆత్మీయులే. ఇప్పుడు మనకు ఆత్మీయులు ఎవరో మనకు అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆత్మీయులు? స్తుతించేవారు ఆత్మీయులు. రెండవది ప్రార్థించేవారు ఆత్మీయులు. మూడవది పాపాన్ని విడిచిపెట్టేవారు ఆత్మీయులు. వీళ్ళందరూ కూడా ఎవరు? ఆత్మీయులు. చెప్పాలి ఎవరు వీళ్ళు? వీళ్ళందరూ కూడా ఆత్మీయులు. అదే కోవకు మనం సంబంధించిన వారిమి. ఎందుకో తెలుసా? మనమే ప్రభుని స్తుతిస్తున్నాం, మనమే ప్రభుని ప్రార్థిస్తున్నాం, మనమే లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని అన్ని విడిచిపెట్టి యేసు రక్తం చేత కడగబడి విమోచింపబడి ఈరోజు దేవుని సన్నిధిలో మనము ఆత్మీయంగా ఎదుగుతున్నాము. కాబట్టి నిజమైన ఆత్మీయులు ఎవరంటే మనమే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆత్మీయులమైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? మనలను నాశనం చేయడానికి, మనలను పాడు చేయడానికి, మనలను చెదరగొట్టడానికి బలమైన కొమ్ములు ఈ లోకములో తిరుగుతూ ఉన్నాయి. బలమైన కొమ్ములు ఏమండి ఈ లోకములో సంచరిస్తూ ఉన్నాయి. కొమ్ము చాలా వాడిగా ఉంటుంది. అందుకే చాలామంది సామెత చెప్తారు, ముందొచ్చే చెవుల కంటే
అబ్బా, ఎంత బాగా చెప్పారు. సామెతలో పండిపోయారు మీరు. సొలొమోను 3000 సామెతలు రాస్తే మీరు 10,000 సామెతలు రాసినట్లుగా చెప్తున్నారు. సామెతలో మీరు ఏమయ్యారు? పండిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ముందొచ్చే చెవుల కంటే వెనకొచ్చే కొమ్ములు వాడి అంటే అవి చాలా బలంగా ఉంటాయి, అవి చాలా వాడిగా ఉంటాయి. కొమ్ముతో ఒక వ్యక్తిని పొడవచ్చు, కొమ్ముతో ఒక వ్యక్తిని చంపొచ్చు. అంటే కొమ్ముకి అంత బలం ఉంది అని దాని అర్థం. అయితే ప్రియులరా, ఈరోజు ఆత్మీయులు అనే పేరు పెట్టుకున్న మనలను, ఈరోజు ఆత్మీయంగా జీవిస్తున్న మనలను 4 బలమైన కొమ్ములు ఈ లోకములో సంచరిస్తూ ఉన్నాయి. అవి తెలుసుకోపోతే, వాటిని ఎదుర్కోపోతే, వాటితో పొడవబడి నీ ఆత్మీయ జీవితానికి భంగం కలిగించే పరిస్థితి వస్తాదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనం ఆత్మీయులయ్యాము? చెప్పండి, చెప్పాలి, మాట్లాడాలి. మనం ఎవరిమి? మనం ఆత్మీయులు. ఎందుకు ఆత్మీయులయ్యాము? స్తుతించేవారు మనమే, ప్రార్థించేవారు మనమే, పాపాన్ని విడిచిపెట్టిన వారు మనమే. కాబట్టి మనం ఎవరిమి? ఆత్మీయులు. బిగ్గరగా చెప్పలు కొడదాం. హల్లెలూయా, 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 గ్లోరీ, హల్లెలూయా. దేవుని మహిమతో మనం నింపబడుదుముగాక, దేవుని ఆత్మతో మనం తాకబడుదుముగాక. కాబట్టి ఆత్మీయులము మనమే. అయితే ఆత్మీయులైన మనలను చెడగొట్టడానికి, చెదరగొట్టడానికి, పడగొట్టడానికి, నాశనం చేయడానికి, మన జీవితాన్ని పూర్తిగా లేకుండా చేయడానికి 4 బలమైన కొమ్ములు ఇప్పుడు లోకములో సంచరిస్తూ ఉన్నాయి. ఏమిటి ఆ కొమ్ములు? ఆ కొమ్ములు తెలుసుకుంటే వాటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకుంటాం, మనల్ని మనం తప్పించుకుంటాం. అందరూ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చెప్పిన వాక్యం మళ్ళా వచ్చే ఆదివారం చెప్పబడదు. కాబట్టి దయచేసి చెప్పినప్పుడే, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని తాకినప్పుడే, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంతో మాట్లాడినప్పుడే నువ్వు సరిచేయబడితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాపాత్మురాలను రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పి చాలామంది రాళ్ళు పట్టుకొని ఆ స్త్రీను యేసు దగ్గరికి తీసుకొచ్చారు. అయితే యేసు ప్రభు చెప్పే మాట ఏమిటంటే, మీలో పాపము లేనివాడు రాయేసి కొట్టండి అని చెప్పాడు. అప్పుడు ఆ పాపాత్మురాలు తన పాపం విషయమే పశ్చాత్తాపడింది, తన పాపం విషయమే దేవుని దగ్గర ప్రలాపించింది. గల కారణం బట్టి క్షమించబడి పరిశుద్ధురాలుగా తీర్చబడి తిరిగి తన ఇంటికి వెళ్ళింది. హల్లెలూయా. అయితే రాళ్ళు పట్టుకొచ్చిన వారు మాత్రము తమ హృదయాన్ని దేవునికి ఇవ్వలేని కారణం బట్టి, తమ హృదయాన్ని కఠినపరుచుకున్న కారణం బట్టి వారు పాపంతోనే వచ్చారు, తిరిగి పాపంతోనే ఇంటికి వారు వెళ్ళిపోయారు. ఈమె మాత్రం పాపంతో వచ్చింది. కానీ యేసు మాట విన్న తర్వాత ఆమె హృదయములో పశ్చాత్తాపడింది. ప్రభువా, ఈ పాపాన్ని నేను చేయను నాయనా, ప్రభువా ఈ పాపము నాకు వద్దు ప్రభువా, ఇక మీదట ఈ పాప జీవితం నాకు వద్దు ప్రభు అని దేవుని ఎదుట పశ్చాత్తాపడిన కారణం బట్టి ఆమె క్షమించబడి పరిశుద్ధురాలుగా తిరిగి ఆమె ఇంటికి వెళ్ళింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క మాట, దేవుని మాట అగ్నిలాగా నీ హృదయాన్ని తాకినప్పుడు, నీ హృదయం మండిపోజేసినప్పుడు, ఇంకా నీ హృదయం కఠినమైతే నీవు జీవితంలో మార్పు చెందలేవు, ఆశీర్వాదం పొందలేవు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క మాట కనువలే నీ జీవితంలో పంపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి బాగా గమనించవలసిన విషయం, ఒక క్లబ్ డాన్సర్, ఆమె చాలా డాన్స్ వేసి కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉందట. కానీ ఆమెకు శాంతి లేదు, ఆమెకు నెమ్మది లేదు. ఒక్కొక్కసారి ఇంటికి వచ్చిన తర్వాత ఒంటరిగా ఉండి, ఎందుకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాను, ఈ డబ్బు ఎవరి కోసం, నాకు నెమ్మది లేదు, నాకు సంతోషం లేదు అని లోపల ఏడుస్తూ కుమిలిపోతుండేదట ఒంటరిగా ఉండేటప్పుడు. అలాగే ఒక రోజున క్లబ్ డ్యాన్స్కి వెళ్తుంది, కొన్ని లక్షల రూపాయలు బుక్ చేయబడింది. అక్కడికి వెళ్ళి డ్యాన్స్ వేసి అక్కడికి వచ్చిన వారు అందరినీ సంతోషపరిస్తే ఆమెకు ఒక రోజుకి 3 లక్షల రూపాయలు ఆమెకి ఇస్తారు. ఆ డబ్బు కోసం ఆశపడి అనేకులను నాట్యం చేసి అనేకులను సంతోషపరచడానికి ఆమె కారులో వెళ్తూ ఉంది.
ఆమె వెళ్తున్న కారులో రోడ్డు ప్రక్కన ఒక పెద్ద సభ జరుగుతుంది. ఒక గొప్ప దైవజనుడు ఇలా బోధిస్తున్నాడు, ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడే నీ హృదయం దేవునికి ఇస్తే నీలో ఉన్న అశాంతి పోతుంది. ఇప్పుడే నీ హృదయం దేవునికి ఇస్తే నీ పాపమంతా క్షమించబడుతుంది. ఇంతవరకు ఎన్ని పాపాలు చేసినా ఈరోజే యేసే తన పరిశుద్ధ రక్తముతో నిన్ను కడగబోతున్నాడు. ఇప్పుడే దేవుని మాటకి లోబడు, ఇప్పుడే దేవుని మాటకి లోబడు అనే మాట వినబడుతూ ఉంటే కారు డ్రైవర్ని ఆఫ్ చేయమని కారు ఆఫ్ చేసి ఒకసారి అద్దం కిందకి దించి ఆ మాట విన్నదట. విన్న తర్వాత, అయ్యో ఈరోజు నేను బుక్ చేయబడ్డాను, ఈరోజు నేను డ్యాన్స్కి వెళ్ళి డ్యాన్స్ వేసేసి నాకు వచ్చిన డబ్బు తీసుకొని నేను రేపు దేవుణ్ణి నమ్ముకుంటాను అనుకొని ఆవిడ కారులో వెళ్ళిపోయిందట. ఏం జరిగిందో తెలుసా? అందరూ జాగ్రత్తగా వినండి. ఆమె వెళ్ళింది, చక్కగా మందు త్రాగింది, నాట్యం వేసింది, డ్యాన్స్ వేసింది, వచ్చిన వారందరినీ సంతోషపరిచింది. ఆ 3 లక్షల రూపాయలు తీసుకుంది, తిరిగి కారులో వస్తుంది. ఈమెతో పాటు డ్రైవర్ కూడా త్రాగాడు. ఆ మత్తులో వెళ్తున్న లారీని ఢీకొట్టారు. డ్రైవరు ఆమె స్పాట్లో ఇద్దరు చచ్చిపోయారు. నిజంగా దేవుడు దర్శించినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు ఆమె హృదయాన్ని తెరిచి ప్రభువును నమ్మినుంటే ఆమె ఆత్మకు రక్షణ పొంది పరలోకానికి చేరేది. కానీ రేపు నమ్ముకుంటాను, రేపు మారుతాను, రేపు బాప్తిసం తీసుకుంటాను, రేపు నా జీవితాన్ని దేవునికి అప్పగిస్తాను అని వాయిదా వేసి వెళ్ళిపోయిన కారణం బట్టి మధ్యలోనే తమ జీవితాన్ని ముగించడం జరిగింది. ప్రియా తల్లి, సహోదరి, సహోదరుడా, ప్రియా తండ్రి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాట నిర్లక్ష్యంగా తీసుకోకు, ఈ మాటను పెడచెవిని పెట్టకోకు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు సరెండర్ అవు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు లోబడు, దేవుని మాట్లాడినప్పుడు విధేయత కలుగు, దేవుని మాట్లాడి శిరసా వహించు. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి ప్రభావం కలుగునుగాక, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. కాబట్టి 4 బలమైన కొమ్ములు ఈ లోకములో సంచరిస్తున్నాయి. ఎందుకు ఇవి సంచరిస్తున్నాయి? బయట తిరిగే ప్రజలను నాశనం చేయడానికా? కానే కాదు. బార్లో ఉండే ప్రజలను నాశనం చేయడానికా? కానే కాదు. సినిమా హాల్లో ఉండేవారు నాశనం చేయడానికా? కానే కాదు. ఏమండి, విహారయాత్రలకు వెళ్ళేవారు నాశనం చేయడానికా? కానే కాదు. ఎవరైతే పాపాన్ని విడిచిపెడతారో, ఎవరైతే ప్రభుని స్తుతిస్తారో, ఎవరైతే ప్రభుని ఆరాధిస్తారో, ఎవరైతే ప్రభుని మహింపరుస్తారో, ఎవరైతే ప్రభుని ప్రార్థిస్తారో అలాంటి ఆత్మీయులను నాశనం చేయడానికి బలమైన కొమ్ములు ఇప్పుడు తిరుగుతూ ఉన్నాయి. ఆ కొమ్ములు ఏమిటో జాగ్రత్తగా చూసి మనం తెలుసుకుందాం. చూద్దాం. 1 కొరింథీ పత్రిక, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయిరి, నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ప్రియులారా, ఈ 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే ఇక్కడ వాక్యం అంటుంది, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు అది మూలము. అంటే మొట్టమొదటి కొమ్ము ఏమిటంటే ధనాపేక్ష. అంటే కొమ్ముకి ఎంత బలముందో, కొమ్ము ఎంత వాడి కలిగిందో, కొమ్ము చేత ఒక వ్యక్తిని ఎలా చంపగలమో అదే రీతిగా ధనాపేక్ష అనే కొమ్ము కూడా ఒక వ్యక్తిని ఆత్మీయతలో ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఆ వ్యక్తిలో ప్రార్థన లేకుండా చేస్తుంది, ఆ వ్యక్తిలో ఆత్మీయత లేకుండా చేస్తుంది, ఆ వ్యక్తిలో దేవుని గురించిన ఆలోచన లేకుండా చేస్తుంది. ఏంటా ఆ కొమ్ము? చెప్పాలి, మాట్లాడాలి. ధనాపేక్ష. ధనాపేక్ష అనేది మొట్టమొదటి కొమ్ము. ఈ కొమ్ము చాలా బలమైనది. దయచేసి దేవుని బిడ్డలైన మనకు ధనాపేక్ష అనేది ఉండకూడదు. మనం ఎవరమి? అది చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరు మనము? ఆత్మీయులు. కాబట్టి కొమ్ము ఏం చేస్తుంది? చెదరగొట్టడానికి చూస్తుంది, పడగొట్టడానికి చూస్తుంది, పతనం చేయడానికి చూస్తుంది. కాబట్టి బలమైన కొమ్ము ఏమిటంటే ధనాపేక్ష. చూడండి, అపోస్తుల సంఘములో ఎంత ఆత్మీయంగా ఎదుగుతున్నవారు ఎలా పొడవబడ్డారో మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 1-2 వచనాలు త్వరగా చదువుకుందాం. అననీయ అనే మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకునే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టి
పెట్టెను. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా వినండి. అపొస్తల కాల సంఘములో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. అననీయ సపేరా అనే ఇద్దరు ఉన్నారు. వారు చాలా ఆత్మచేత నింపబడిన వారు, చాలా ప్రార్థనాపరులు, చాలా భక్తిపరులు, స్తుతించేవారు, ఆరాధించేవారు, పరిచర్యకి ఎంతో కుడిభుజంలాగా ఉండేవారు. దేవుని సేవ అంటే చాలా పిచ్చి, దేవుని పరిచర్య అంటే చాలా పిచ్చి, దేవుని సేవకులకి చాలా అండదండలుగా ఉండేవారు, చక్కటి ఆతిథ్యం ఇచ్చేవారు, పాస్టర్ గారిని చాలా గౌరవించేవారు. సేవర్తన్న, సేవన్న, ప్రార్థనన్న, దేవుని కార్యాలన్న ఎంతో ఆసక్తిగా చేసేవారు. ఆ సంఘములో ఎలా ఉండేవారంటే ఒక అగ్ని కొరువు ఎలాగైతే మండుతుందో అటువంటి బగబగ మండుతున్న కొరువు వలె దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని ఆత్మచేత తాకబడి, దేవుని ఆత్మచేత అభిషేకింపబడి ఆ విధంగా ఆత్మీయులుగా వారు ఉన్నారు. ఏం జరిగిందో తెలుసా? అయితే చాలామంది సంఘానికి వచ్చిన బిడ్డలు ఏం చేశారంటే, అయ్యా ఈ బంగారం మాకొద్దు, ఇదిగో అమ్మి డబ్బు తీసుకొచ్చేస్తున్నాం, సేవలో వాడండి. అయ్యా ఇదిగో ఈ కారు అమ్మేసి సేవకి ఇస్తున్నాం, ఈ డబ్బు కారులో వాడండి. ఇదిగో మా భూములు అమ్మి మేము సేవకి ఇస్తున్నాం, ఇది దేవునికి వాడండి అని చాలామంది విశ్వాసులు ఆ డబ్బు తీసుకొచ్చి ఇస్తూ ఉంటే ఈలోగా భార్యాభర్తలు కూడా ఆలోచన చేశారు, మన విశ్వాసులు చాలామంది బంగారం ఇస్తున్నారు, మన విశ్వాసులు చాలామంది డబ్బు ఇస్తున్నారు, మన విశ్వాసులు చాలామంది వారికి ఉన్నవన్నీ చిరాస్తులు అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి సేవకి పరిచర్యలు వాడమని ఇస్తున్నారు, మనం కూడా మన భూమి అమ్మేద్దాం అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కూడా భూమి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఆ డబ్బు చూడగానే వారికి ఆశ పుట్టింది. ఏమిటి ఆశ అంటే, ఈ డబ్బంతా దేవునికి ఇచ్చేస్తే మనం బ్రతకడం ఎలాగా, మన బిడ్డల భవిష్యత్తు ఏమిటి, మన బిడ్డల వివాహాలు ఏమిటి, మనం ఇల్లు కట్టుకోవాలి, మన పరిస్థితి ఏంటి అని భార్యాభర్తలు ఇద్దరు ఆలోచన చేసి సగం డబ్బు దాచిపెట్టుకొని సగం డబ్బు తీసుకెళ్ళి అపోస్తలులకు ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. అయితే వాళ్ళు చేసుకున్న సమర్పణ ఏమిటో తెలుసా? ప్రభువా, మేము అమ్మిన వెల అంతా కూడా నీకొచ్చి నీ సన్నిధికి ఇచ్చేస్తాం, మాకు వచ్చిన డబ్బంతా కూడా నీ పరిచర్యకి ఇచ్చేస్తామని వారు దేవుని దగ్గర సమర్పణ చేసుకున్నారు. ఏమైనా సమర్పణ చేసుకున్నారు? చెప్పాలి. ఉదాహరణకు 10 లక్షలు అనుకో, ఈ వచ్చిన 10 లక్షల డబ్బు కూడా మీ పరిచర్యకి మేము ఇస్తామని ఏం చేస్తారు వాళ్ళు? దేవునికి మాట ఇచ్చారు. దేవునికి ఎవరు వాళ్ళు? అననీయ సపేరులు. అయితే ఏం చేస్తారంటే 5 లక్షలు దాచుకున్నారు, 5 లక్షలు తీసి దేవునికి ఇచ్చారు. అంటే వాళ్ళకి ఏమైంది? ధనాపేక్ష కలిగింది. ధనాపేక్ష అనే కొమ్ము చేత వారు పొడవబడ్డారు. ఏం జరిగిందో తెలుసా? నా సొంత మాటలు కాదు, అక్కడ ఉన్న వాక్యాలు చెప్తున్నాను. భర్త వచ్చాడు, 5 లక్షలు తీసుకొచ్చాడు, అపోస్తులైన పేతురు దగ్గర ఆ డబ్బు పెట్టాడు. అప్పుడు పేతురు అంటాడు, అననీయ ఈ భూమి వెలకు ఇంతకే అమ్మితివా? అవునండి, ఇంతకే అమ్మితిని అన్నాడు. కానీ అయ్యా 10 లక్షలు వచ్చింది, నా సొంత ఖర్చుల కోసం 5 లక్షలు దాచుకున్నాను, 5 లక్షలు తీసుకొచ్చాను అని ఉంటే అక్కడ ఏ విధమైన నష్టము జరిగేది కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ అలా కాకుండా అవును ఇంతకే అమ్మితిని అన్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేస్తావు అని పేతురు మాట అనగానే అక్కడ ప్రాణం పోయి చచ్చిపోయి అక్కడ పడిపోయాడు ఆయన. అర్థమైందండి? తర్వాత 3 గంటల తర్వాత భార్య వచ్చింది. అప్పుడు పేతురు అంటున్నాడు, అమ్మా సపేరా, మీరు అమ్మింది ఇంతకైనా? ఆమె కూడా ఒకవేళ అవును తండ్రి, అయ్యా అమ్మింది 10 లక్షలే కానీ ఒక 5 లక్షలు మా సొంత ఖర్చుల కోసం దాచుకున్నామండి అని ఉంటే సమస్య లేకపోయాను. ఆవిడ కూడా ఏముంది? అవునండి ఇంతకే అమ్మితివండి. ఆవిడ కూడా ఉంది, అవునా పరిశుద్ధాత్మను ఎందుకు మీరు మోసం చేస్తున్నారు అనే పేతురు మాట చెప్పగానే ఆవిడ కూడా అక్కడ పడి చచ్చిపోయింది. దయచేసి బాగా గమనించండి. ఎందుకు జరిగిందో తెలుసా? ధనాపేక్ష అనే కొమ్ము చేత వారు పొడవబడ్డారు. దయచేసి దేవుడు గొప్పడు తల్లి, డబ్బు గొప్పది కాదు. నిజంగా డబ్బు గొప్పదైతే ఈరోజు నువ్వు కోటీశ్వరాలు అయిపోవాలి. డబ్బు గొప్పదైతే నీకు మనశ్శాంతి ఉండాలి. డబ్బు గొప్పదైతే నువ్వు అనుకున్నవన్నీ జరిగించుకోవాలి. అలా జరగలేదంటే డబ్బు గొప్పది కానీ డబ్బు మనం వెనకాతలు రావాలి, కానీ డబ్బు వెనకాతలు మనం వెళ్ళకూడదు. దయచేసి దేవుని సేవకుడిగా చెప్తున్నాను, డబ్బు మనం వెనకాతలు రావాలి కానీ డబ్బు వెనకాతలు మనం వెనక రావాలి, కానీ డబ్బు వెనకాతలు మనం వెళ్ళకూడదు. దయచేసి కడవరి దినాల్లో ఉన్నాం. యేసు రాబోతున్నాడు. ఎందుకంటే మనందరం కూడా పరలోకంలో చేరాలి. డబ్బు శాశ్వతం కాదు, లోకం శాశ్వతం కాదు. ధన ధాన్యాలు, వెండి బంగారాలు, పట్టు చీరలు, పట్టు వస్త్రాలు ఇవేవి కూడా ఏమంటే మనకు శాశ్వతమైనవి కానే కాదు. దయచేసి బాగా గమనించి మనం ఎవరమి?
అది మర్చిపోద్దండి. మనం ఎవరమి? మనం అన్యులం కాదు, మనం రోడ్డు మీద తిరిగేవారం కాదు, మన దూరస్థులం కాదు, మన బయట వారం కాదు. మనం ఎవరమి? ఆత్మీయులు. జాగ్రత్తగా ఉండాలి. బలమైన కొమ్ములు. మనమెంత? అననీయ సపేరాలే ఆత్మీయులు అగ్నిలాగా వాడబడిన వారే ధనాపేక్షత పొడబడి చచ్చిపోయారంటే వారి ఎదుట నీవెంత, నేనెంత, మనమెంత? కాబట్టి జాగ్రత్త. ఈ భయంకరమైన కొమ్ము అనే ధనాపేక్ష చాలామందిని పొడవడానికి, చాలామందిని నాశనం చేయడానికి తిరుగుతున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం దేవుళ్ళో ఇంకా ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో చాలామంది ఉన్నారు ధనాపేక్ష వల్ల నాశనం అయిపోయిన వారు. అయితే అవన్నీ చూపిస్తే సమయం మనకు చాలదు కాబట్టి త్వరగా ముందుకు వెళ్దాం. కాబట్టి మొదటి కొమ్ము ఏమిటి? ఇప్పుడు రెండో కొమ్ము ఉంటే మనం చూద్దాం దానియేలు గ్రంథం. దానికి ముందుగా ఏమంటే సామెతలు 16వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం. నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు అహంకారమైన మనస్సు నడుచును. ప్రియులరా, ఈ సామెతలు గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే నాశనానికి ముందు గర్వము నడుస్తుందట. అంటే రెండవ కొమ్ము ఏమిటంటే గర్వము. చెప్పండి, అందరూ చెప్పాలి. ఏమిటిది? గర్వము. ఎప్పుడు కూడా మనకు గర్వం అనేది రానివ్వకూడదు. నీకు దేవుడు అందం ఇవ్వచ్చు, నీకు దేవుడు మంచి పేరు ఇవ్వచ్చు, మంచి విద్య ఇవ్వచ్చు, మంచి ఉద్యోగం ఇవ్వచ్చు, మంచి వ్యాపారం ఇవ్వచ్చు, మంచి స్థితి ఇవ్వచ్చు, లేకపోతే నాకులాగే చక్కగా ప్రసంగాలు చేయొచ్చు, లేకపోతే పాటలు పాడే వరం ఇవ్వచ్చు, సాక్ష్యాలు చెప్పే వరం ఇవ్వచ్చు, ఆరాధించే వరం ఇవ్వచ్చు, ఎన్నెన్నో దేవుడు మనకు తలంతులు ఇవ్వచ్చు. అయితే దేనిని బట్టి కూడా మనకు గర్వం అనేది రాకూడదు. ఎందుకంటే మనం తగ్గాలి, మన ప్రభువు హెచ్చింపబడాలి. మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెందాలి. మనము తగ్గాలి, మన దేవుడు హెచ్చాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునికే మహిమ ఘనత కలుగునుగాక అని దావీదు భక్తుడు చెప్పినట్లుగా ఏ విషయంలో కూడా మనము హెచ్చకూడదు. మన దేవుడు హెచ్చాలి, మనం ఏమవ్వాలి? తగ్గాలి. దేవుని కృప వల్ల ఈరోజు ఇలా ఉన్నాను, దేవుని కృప వల్ల ఇలా బ్రతుకుతున్నాను, దేవుని కృప వల్ల ఈ ఇల్లు కట్టుకున్నాను, దేవుని కృప వల్ల ఈ ఉద్యోగం చేస్తున్నాను, దేవుని కృప వల్ల ఈ స్థాయిలో ఉన్నాను, దేవుని కృప వల్ల ఈ పరిస్థితిలో ఉన్నాను అని ఎప్పుడు కూడా దేవుని కృపను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కానీ కాబట్టి అలా కాకుండా నీకున్న పరిస్థితులు బట్టి, నీకున్న స్తోమతను బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్న అతిశయాన్ని బట్టి మాట్లాడితే ఖచ్చితంగా ఆ గర్వం అనేది వచ్చి ఖచ్చితంగా మనం నాశనం అయిపోయే అవకాశాలు మనకు. కాబట్టి రెండవ కొమ్ము ఏమిటి? చూడండి, ఒక వ్యక్తి ఎలా నాశనం అయిపోయాడో చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. తొందరగా. ఆ రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ప్రియులరా, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం మనం చూస్తే బబులోను దేశంలో నెబుకద్నెజరు అనే రాజు ఉన్నాడు. దయచేసి బాగా గమనించండి. ఆయన రాజు అవ్వటానికి, ఆయన మంచి భవనాలు కట్టుకోవడానికి, ఆయన మంచి పరిపాలన చేయడానికి, ఆయన ఒక మంచి స్థాయిలో ఉండడానికి ఎవరు కారణము? అది చెప్పండి, దేవుడే కారణము. చెప్పండి, బబులోను దేశంలో నెబుకద్నెజరు కంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, నెబుకద్నెజరు కంటే గొప్ప జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, నెబుకద్నెజరు రాజు కంటే గొప్ప తెలివైన వాళ్ళు ఉన్నారు, గొప్ప జ్ఞానవంతులు ఉన్నారు, గొప్ప పండితులు ఉన్నారు, గొప్ప మాట చాతుర్యం కలిగిన వారు ఎంతెంతో మంది గొప్పవారు ఉన్నారు. అయితే ఎవరికి లేని భాగ్యాన్ని ఈ నెబుకద్నెజరు రాజుకి ఇవ్వడానికి కారణం ఏమిటంటే దేవుడే ఆ పొజిషన్, దేవుడే ఆ స్తోమత, దేవుడే ఆ అవకాశం, దేవుడే ఆ స్థితి ఈ రాజు అయిన నెబుకద్నెజరుకి ఏమిచ్చాడు? రాజుగా ఉండే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఏమనుకోవాలి, ఈయన ఈ స్థాయిలో ఉన్నానంటే,
నేను రాజుగా పరిపాలిస్తున్నానంటే, ఈ సింహాసనం మీద కూర్చున్నానంటే, ఇంతమంది లక్షల మంది ప్రజలను నేను పరిపాలిస్తున్నానంటే ఇది దేవుడిచ్చిన కార్యము, ఇది దేవుడిచ్చిన ఘనత, ఇది దేవుడిచ్చిన ఈ గొప్ప కార్యం అని చెప్పి మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెందాలని చెప్పి దేవుని ఏం చేయాలైనా మహిమపరచాలి. అలా కాకుండా ఈరోజు ఇన్ని లక్షల మందికి తీర్పు తీస్తున్నానంటే, ఇన్ని లక్షల మంది నా మాట వింటున్నారంటే నేనెంత గొప్పోడునో, నా మాట ఎంత గొప్పదో, నా పరిపాలన ఎంత గొప్పదో, నేను కట్టిన భవనాలు ఎంత గొప్పవో, ఈ బబులోను దేశంలో నేను కట్టినట్లుగా ఎవరూ కట్టలేదు, ఈ బబులోను దేశంలో నేను పరిపాలించినట్లుగా నేను ఎవరూ పరిపాలించలేదు అని ఏమయ్యాడంటే కాస్త గర్వం తెచ్చుకున్నాడు. చెప్పండి, చెప్పాలి ఏం తెచ్చుకున్నాడు? కాస్త గర్వం తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే గర్వం తెచ్చుకున్నాడో ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది, ఇదిగో రాజా, నీవు నన్ను తిరస్కరించి ఇంత మేలు నీకు చేస్తే నన్ను మర్చిపోయి నువ్వు గొప్పవాడవని అనుకుంటున్నావు కాబట్టి ఇదిగో నీ చేతులున్న రాజ్యం నేను తీసివేస్తున్నాను, నీకున్న మానవ స్వభావం నేను తీసివేస్తున్నాను, నీకు పశువు స్వభావం ఇస్తున్నాను. నీవు పశువు వలె, నువ్వు ఆవు వలె, నువ్వు గేదె వలె ఏం చేస్తావంటే అరణ్యంలోకి వెళ్ళి గడ్డి మేస్తావు, జాగ్రత్త అని నెబుకద్నెజరుని గద్దె దించి గడ్డి తినిపించాడు. దయచేసి బాగా గమనించండి. కారణం ఏంటో తెలుసా? ఆయన గర్వపడిన కారణం బట్టి. ప్రియా తల్లి, నా ప్రియమైన వాళ్ళరా, ఏ విషయంలో కూడా గర్వం అనేది ఏ కోసాన మనలోనికి మనం రానివ్వకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ గర్వం వల్ల చాలామంది బైబిల్లో కూడా నాశనం అయిపోయారు. ఆ పరిస్థితి రాకూడదని చెప్పి దేవుడే ముందుగా ఇలాంటి భక్తులు చరిత్రలను మనకి రాసి పెట్టాడు. చాలామంది అంటారు, లోతు తన కుమార్తెలతో పాపం చేశాడు కదండి, మరి బైబిల్లోనే ఇలా ఉంది కదండి అంటారు. అయితే ఎందుకు దేవుడు ఆ విషయాన్ని రాసి పెట్టాడంటే, లోతు కుమార్తెలతో పాపం చేసి ఇలా చెడిపోయాడు రా బాబు, ఇలా భ్రష్టుడైపోయాడు, ఇలా శాపగ్రస్తుడైపోయాడు, ఆ కుమార్తెలు కూడా ఇలా చెడిపోయారు, కాబట్టి మీరు కూడా అలా చేస్తే చెడిపోతారు, జాగ్రత్త అండి అని మనకు బుద్ధి కలిగించడానికి దేవుడు ఆ విషయాలని బైబిల్లో రాయించాడు. ఎందుకంటే మనము అలాంటి పనులు చేయకుండా, మనము అలాంటి పాపములో పడిపోకుండా మనం జాగ్రత్త చేసుకోవాలని, మనం కాపాడుకోవాలని కొన్ని సంభవాలు బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి బాగా గమనించండి. ఈ విధంగా ఆత్మీయులను ఏమంటే చెదరగొట్టే కొమ్ములు, ఆత్మీయులను పడగొట్టే కొమ్ములు. ఒకటి మనం ఏం తెలుసుకున్నాం? ధనాపేక్ష. రెండు మనం ఏం తెలుసుకున్నాం? గర్వము. మూడోది ఏమిటో చూద్దాం త్వరగా. మార్కు సువార్త 15వ అధ్యాయము 9వ వచనం మనం చదువుదాం త్వరగా. మార్కు సువార్త 15వ అధ్యాయము 9వ వచనం త్వరగా. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరి అని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నాడా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రధాన యాజకులు ఏమండి, చాలామంది పెద్దలు అసూయ చేత యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు అప్పగించారు. సిలువకు అప్పగించడానికి కారణం ఏమిటంటే అసూయ. ఏంటి అసూయ అంటే, ఇంతమంది రాజులు మాకు ఉన్నారు కదా, ఇంతమంది నాయకులు మాకు ఉన్నారు కదా, ఈ యేసేమో యూదులకు రాజు అని చెప్తున్నాడు, ఈయన దేవుడని చెప్తున్నాడు, ఈయన మనిషి, మాలాగా భోంచేశాడు, మాలాగా జీవించాడు, మాలాగా నిద్రపోయాడు, మాలాగా ఏమండి ప్రయాణాలు చేస్తున్నాడు, ఈయన మనిషే కానీ దేవుడు కాదు అని చెప్పి ఆయన మీద అసూయపడి సిలువకు ఆయనను అప్పగించారు. అప్పగించడానికి కారణం ఏమిటి? అసూయ. అంటే మూడవ కొమ్ము ఏమిటంటే అసూయ. అసూయ అనేది ఇంకా మనకు బాగా తెలియాలంటే ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం త్వరగా. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. అక్కడ ఏం జరిగిందంటే, దావీదు యుద్ధం చేసి తిరిగి వస్తూ ఉంటే చాలామంది ఇశ్రాయేలు స్త్రీలు ఈ విధంగా అన్నారు. ఏమన్నారంటే, దావీదు 10,000 కొలదియు
సౌలు వేల కొలదియు ఏమండి ఆ శత్రువులను జయించారా అని చెప్పి ఇశ్రాయేలు స్త్రీలు ఏం చేస్తుంటే సంగీతములతో నాట్యాలతో ఈ మాట పలుకుతూ ఉన్నారు. ఏమని? దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అనగానే సౌలుకి ఏమొచ్చిందంటే అసూయ వచ్చింది. దావీదు మామూలు మనిషి, నేనేమో ఇజ్రాయేలుకు రాజుని, నన్ను పొగడకుండా, నన్ను గొప్ప చేయకుండా, నన్ను ఏమండి కీర్తించకుండా, నన్ను మహిమపరచకుండా, నా పేరును ప్రస్తావించకుండా, ఆఫ్టర్ దావీదు ఎంత అతను అంటున్నారేంటి అని చెప్పి సౌలు దావీదు మీద ఏం చెప్పాడు? విషపు చూపు అంటే అసూయ పడ్డాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో అసూయ కూడా మంచిది కాదు. కాబట్టి కొన్నిసార్లు మన సంఘ బిడ్డలు కావచ్చు, లేకపోతే మన ముందు వారు కావచ్చు, లేకపోతే మన సంఘంలో ఉండేవారు ఎవరైనా సరే కొన్నిసార్లు అభివృద్ధిలోకి వచ్చినప్పుడు వారిని బట్టి మనం సంతోషించాలి, కానీ వారిని బట్టి మనం ఆనందించాలి, కానీ వారిని బట్టి మనం అసూయ పడకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలకు ఏముండకూడదు? చెప్పాలి ఏముండకూడదు? అసూయ ఉండకూడదు. ఎవరికి స్థితిని తగిన కొలది దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. వారు స్తోమత కొలది వారు మంచి బట్టలు కట్టుకుంటారు. అలాగని చెప్పి కళ్ళు అలా వదిలేసి కొంతమంది ఎవరైనా మంచి చీర కట్టుకొని వచ్చారనుకో అని కళ్ళు ఇలా వదిలేసి ఆ చీర కోసం ఏమండి ఆ మనిషి కోసం అలాగా చూస్తూ ఉంటారు. అదేంటది అంటాం, ఇక్కడ అంటాం కానీ అది మనసులోంచి పోదు. కానీ ఏం చెప్పాలి తెలుసా? ఎదుటివారు బాగుపడితే ప్రభుని ఏం చేయాలి? ప్రభువా మా సహోదరుడికి ఈ స్థాయి ఇచ్చావు నాయన, ఇదిగో మంచి ఇల్లు ఇచ్చావు నాయన, మంచి కారు ఇచ్చావు నాయన, చక్కటి గోల్డ్ ఇచ్చావు నాయన, మంచి చీర ఇచ్చావు నాయన అని నువ్వు ఆ బిడ్డను బట్టి ఆ సహోదరుని బట్టి సంతోషించి నువ్వు స్థితించగలిగితే దేవుడు మరికొద్ది రోజుల్లో నీకు కూడా ఆ స్థితిని ఇస్తాడు. హల్లెలూయా. కానీ అలా కాకుండా కుళ్ళిపోతే అలా లోపల కుళ్ళి పట్టేస్తుంది. అమ్మ కుళ్ళిపోతే ఏమవుద్ది? కుళ్ళిపోయి ఎప్పుడు మనం ఇది బయటికి రాలేము. వాళ్ళు మాత్రం అలాగే అభివృద్ధి అయిపోతుంటారు, మనం మాత్రం కిందకి వెళ్ళిపోతుంటాం. అలాగా ఏంటి? కుళ్ళి. మన భాషలో చెప్తాం, అది బైబిల్ భాషలో అసూయ, మన భాషలో కుళ్ళి. చెప్పనా? బయట ఉన్న కుళ్ళి అయితే పోద్ది, లోపల ఉన్న కుళ్ళి చెప్పండి అమ్మా. అందుకే కొంతమంది అలాగే ఉంటారు, ఎప్పుడు ఎదుగు పొదుగు ఉండదు, ఎప్పుడు అభివృద్ధి ఉండదు. కారణం ఏంటంటే చెప్పాలి లోపల ఉన్న కుళ్ళి. జాగ్రత్త మీద అందరూ మనసు పెట్టుకోగలరా? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలకు అది మనకు చెప్పాలి ఏం కాకూడదు? అది ఉండకూడదు మనకి. కాబట్టి ఎదుటివారిని ఎప్పుడైతే మనం దీవిస్తామో, ఎదుటివారిని ఎప్పుడైతే మనం ఆశీర్వదిస్తామో, ఆ ఆశీర్వాదం ఆ దీవెన మన మీదకి వస్తుంది. తెలుసా? అబ్రహాంతో దేవుడు అన్నాడు, నువ్వెవరిని దీవిస్తావో, నువ్వెవరిని ఆశీర్వదిస్తావో నేను వారిని ఆశీర్వదిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎదుటి వారిని ఏం చేయాలి? అది బ్లెస్సింగ్ ఇవ్వాలి. ఎప్పుడు ఆశీర్వదించాలి. పిల్ల పాపలతో మీరు చల్లగా ఉండాలి, ఎప్పుడు కలకాలం మీరు ఆనందంతో ఉండాలి అని దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎదుటి వారిని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, నా అనుదిన ప్రార్థనలో కూడా ప్రభువా నా సంఘ బిడ్డలు అందరూ కూడా బాగుండాలి ప్రభువా. అందరూ చక్కటి ఇల్లు కట్టుకోవాలి, అందరూ మంచి కార్లు కొనుక్కోవాలి, అందరూ వాళ్ళ బిడ్డలకి మంచి గవర్నమెంట్ జాబులు రావాలి. ఎందుకంటే వారు సంతోషంగా ఉంటే వారిని చూసిన ఆత్మీయ తండ్రిగా మాకెంతో సంతోషం ప్రభువా. ఇది అబద్ధం కాదండి. నా వ్యక్తిగత ప్రార్థనలో నేను ఎప్పుడు కూడా అందరి పేర్లు నాకు తెలుసు. జేపీహెచ్ యూత్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ నాకు తెలుసు. కాబట్టి మన సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలన్నీ నాకు తెలుసు. గ్రామాల కొరకు ప్రార్థన చేస్తాను ప్రభువా. అక్కిపాలు మొదలుకొని చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మా బిడ్డలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ దీవించి ప్రభువా, వారందరూ కూడా పిల్లా పాపలతో చల్లగా వర్ధిల్లాలి ప్రభువా. వివాహం కాని వారికి వివాహం జరగాలి ప్రభువా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావాలి ప్రభువా. గర్భఫలం లేని వారికి గర్భఫలం కలగాలి ప్రభువా. ఇల్లు లేని వారికి ఇల్లు కలగాలి ప్రభువా అని ఈ విధంగా ప్రతిరోజు కూడా దేవుడు ప్రార్థన చేస్తున్నాను.
ప్రభువు ఏమండి ఆలస్యమైనా సరే ఆశ్చర్యకరంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రియులరా, కాబట్టి ఆత్మీయులైన మనలను పడగొట్టడానికి, చెదరగొట్టడానికి బలమైన కొమ్ములు: 1 ధనాపేక్ష, 2 గర్వము, 3 అసూయ. 4వ మాట చూపించి నేను ముగించేస్తాను. చూద్దాం. సామెతలు 7వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. త్వరగా సామెతలు. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టులు చెడుతనం మాన్పము అన్న. 7వ అధ్యాయం 9వ వచనం. అదే నాన్న, 7వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 7వ అధ్యాయం 9వ వచనం. వాడు జారస్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. పిల్లరా, దయచేసి బాగా గమనించండి. 4వ కొమ్ము ఏమిటంటే జారస్త్రీ. చెప్పండి, జారస్త్రీ. ఈ జారస్త్రీ అనేది ఇది కూడా ఒక కొమ్ము లాంటిది. చాలామంది పాపములో పడిపోవడానికి, చాలామంది జారిపోవడానికి, చాలామంది నాశనం అయిపోవడానికి ఈ జారస్త్రీ కూడా ఒక బలమైన కొమ్ము లాంటిది. ఎలా అంటే ఒక మాట చూపిస్తాను చూడండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట అతడు సొరేకు లోయలో ఉన్న దెలీలా అను ఒక స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము ఎందులో ఉన్నదో మేము ఎలాగూ అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనమని మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపదము. ప్రియులరా, ఈ న్యాయాధిపతులు 16వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే ఇక్కడ సంసోను కనిపిస్తున్నాడు. చెప్పాలంటే సంసోను అభిషేకము కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, చాలా బలం కలిగిన వాడు. అలాంటి ఆత్మ అభిషేకం కలిగిన సంసోను ఏమండి జారస్త్రీ ఆ వలలో పడిపోయి చివరికి ఏమైపోయాడంటే భ్రష్టుడిగా మారిపోయాడు. దెలీలా అనే స్త్రీని మోహింపగా ఆమె పాపములో పడిపోయి చివరికి అభిషేకాన్ని కోల్పోయాడు, బలాన్ని కోల్పోయాడు, శక్తిని కోల్పోయాడు, దేవుని మహిమను కోల్పోయాడు, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కూడా పూర్తిగా కోల్పోయాడు. ఎవరైనా సంసోను. కారణం ఏమిటి? జారస్త్రీ. ఇది కూడా ఒక కొమ్ము లాంటిది అన్నమాట. కాబట్టి లోకములో ఎంతో ఆకర్షణ ఉంది, లోకములో ఎంతో పాపం అనేది ఉంది. మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి, ఏమండి మనకొచ్చిన రాబడి నాశనం చేయడానికి, మనకొచ్చిన ప్రతిదాన్ని నాశనం చేయడానికి జారస్త్రీ వలె ఈ లోకము కూడా, ఈ లోకంలో ఉండే పాపము కూడా ఈరోజు అనేక మంది ఆత్మీయులను, అనేక మంది దేవుని బిడ్డలను పతనం చేయడానికి ఈ జారస్త్రీ కూడా ఓ బలమైన కొమ్ములాగా ఈ లోకములో పనిచేస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చిన ఆ ధనము అది మీ కొరకే వాడబడాలి. దేవుడు మీకు ఇచ్చిన ధనము మీ సొంత అవసరాల కోసం వాడబడాలి. అంతేగాని మీకు ఇచ్చిన ధనాన్ని వ్యర్థంగా అనేక మంది ఫ్రెండ్స్కి, అనేక మంది తాగడానికి, అనేక మంది విలాసాలకి ఆ డబ్బును ఖర్చు పెట్టిస్తే ఒక రోజున దేవుడు లెక్క అడుగుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ క్షేమము కొరకు, నీ కుటుంబ క్షేమము కొరకు, నీ బిడ్డల అభివృద్ధి కొరకు దేవుడు ఆ ధనాన్ని నీకు ఇచ్చాడు. కాబట్టి అది జాగ్రత్తగా నువ్వు ఏం చేయాలి? వాడుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మంచి సమయమందు కాబట్టి బలమైన కొమ్ములు 4 కొమ్ములను మనం తెలుసుకున్నాం. 1 ధనాపేక్ష, 2 గర్వము, 3 అసూయ, 4 ఈ 4 బలమైన కొమ్ములు ఎవరిని చెడగొడతాయి? ఆత్మీయులను చెడగొడతాయి. కాబట్టి అవి చెడగొట్టకుండా, వాటి నుండి తప్పించబడ్డానికి, వాటి బారిలో మనం పడకుండా ఉండడానికి దేవుడు వాక్యానుసారంగా మనకు చూపించాడు. కాబట్టి ఈ 4 కూడా మన లోపలికి రానే
రాకూడదు. వాటిని మనం జయించేవారుగా ఉండాలి. ఎందుకు? మనం ఎవరిమి? ఆత్మీయులం. అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే కొన్నిసార్లు వాటిని మనం జయించలేము. మన బలం మనకి సరిపోదు, మన శక్తి మనకి సరిపోదు, ఏమంటే మన ఔన్నత్యం మనకి సరిపోదు. అయితే నీకు బదులుగా, నాకు బదులుగా మనకు సహాయం చేయడానికి కంసాలు వచ్చారు అని బైబిల్లో మనం చూస్తాం. ఈ యొక్క సంఘటన ఏమిటంటే, అక్కడ ప్రవక్త అనే జకరియా ఉన్నాడు, దూత, వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. ఆ దూతలో ఈ జకరియా కలిగిన దర్శనాన్ని దూతతో మాట్లాడినప్పుడు ఆ దూత వివరిస్తూ ఉన్నాడు. అయితే ఈ ఆత్మీయులను, వీరిని చెడగొట్టడానికి ఈ బలమైన కొమ్ములు వస్తే మరి వాటిని జయించేవారెవరు, వాటిని ఓడించేవారెవరు, వాటిని పడగొట్టేవారెవరు అని జకరియా ఆ దూతను అడుగుచున్నాడు. అయితే ఆ దూత అంటుంది, ఏమీ భయపడకు, ఇదిగో దేవుడు పంపించిన 4 కంసాలు ఉన్నారు. ఆ కంసాలు ఎవరు అంటే ఒక్కసారి మీరు చూడగలిగితే మలాకీ పుస్తకం 3వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే ఆ మలాకీలో చూస్తున్నాం. చూద్దాం. మలాకీ పుస్తకం 3వ అధ్యాయం 2వ వచనం. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అడుగు పడగా ఎవరు వార్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలవాణి సబ్బు లాంటి వాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా చేతుల పైకి తల్లి చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మన యేసయ్య ఎలాంటి వాడైనా కంసాలి అగ్ని లాంటి వాడు. ఇక్కడ జకరియా దర్శనములో అక్కడ దేవుడు చెప్తున్నాడు, ఈ 4 కొమ్ములను జయించడానికి, ఈ 4 కొమ్ములు ఓడించడానికి. కాబట్టి వారి బలం లేకపోవచ్చు, కానీ నేను 4 కంసాలు పంపిస్తున్నాను. ఆ 4 కంసాలు ఎవరంటే ఆయనే యేసు క్రీస్తు ప్రభువు. హల్లెలూయా. 4 కంసాలు అంటే 4 అక్షరాలు కలిగిన, ఏమండి, యేసు క్రీస్తు. చెప్పండి. యేసు అనే 2 పదాలకి ఏమండి, యేసు అనే మాటకి అర్థం ఏంటంటే రక్షకుడు, క్రీస్తు అనే మాటకి అర్థం ఏంటంటే అభిషక్తుడు. ఈ కంసాలకి ఎవరు పోల్చబడ్డారు? యేసు ప్రభుల వారు పోల్చబడ్డారు. 4 అక్షరాలు కలిగిన వాడు ఎవరంటే యేసు క్రీస్తు. యేసుక్రీస్తే మన దేవుడు. ఆయన కంసాలి అగ్నికి పోల్చబడ్డారు. అంటే ఆయన బలవంతుడు, ఆయన శక్తి కలిగిన వాడు. కొన్నిసార్లు ఈ కొమ్ములను జయించే శక్తి మనకు లేకపోవచ్చు, కానీ మనకు బదులుగా యుద్ధం చేయడానికి, మనకు బదులుగా పోరాటం చేయడానికి ఎవరు వచ్చారంటే, ఏమంటే కంసాలికి పోల్చబడిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనకు బదులుగా వాటితో ఏం చేస్తాడైనా? యుద్ధం చేస్తాడు. వాటిని ఓడించి జయ జీవితాన్ని మనందరికీ ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ఆ వాక్యం యొక్క అంశం ఏమిటంటే ఆత్మీయులను చెదరగొట్టిన కొమ్ములు. ఆత్మీయులు ఎవరో మనకు తెలిసింది. ఆత్మీయులు ఎవరు? స్తుతించేవారు, ప్రార్థించేవారు, పాపాన్ని విడిచిపెట్టేవారు. ఎవరు వీళ్ళు? ఓకే, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఈ ఆత్మీయులను చెదరగొట్టే కొమ్ములేంటి? 1 ధనాపేక్ష, 2 గర్వము, 3 అసూయ, 4 జారస్త్రీ. ఆ మధ్యలో అంటారు కానీ ఆ నోటి నుండి సౌండ్ కూడా రావట్లేదు. దేవుని మాట చెప్తే మనకు ఆరోగ్యం, దేవుని మాట చెప్తే మనకు బలం. చాలా నీరసంతో వస్తాం అని ఆయాసపడతాం, కానీ దేవుని మాట చెప్పగానే ఆయాసం అంతా పటాపంచులై పారిపోవునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ 4 కొమ్ములను పడగొట్టడానికి, ఈ 4 కొమ్ములు చెడగొట్టడానికి, ఈ 4 కొమ్ములను పూర్తిగా లేకుండా చేయడానికి 4 కంసాలు పంపబడ్డారు. ఆయన ఎవరైనా? ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. మన పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు ప్రియులరా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఆత్మీయుడు, నువ్వు ఆత్మీయురాలు. ఎందుకంటే నువ్వు ప్రార్థించే వ్యక్తివి, నువ్వు స్తుతించే వ్యక్తివి, నువ్వు పాపాన్ని విడిచే వ్యక్తివి. కాబట్టి నువ్వెవరివి? ఈరోజు నువ్వు అనుకో, నేను ఎవరిని? ఆత్మీయుడును, ఆత్మీయురాలను. కాబట్టి వీటిని జయించడానికి నాకు తోడుగా ఎవరున్నారు?
యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ఆయనే నా పక్షంగా యుద్ధం చేస్తాడు, ఆయనే నా పక్షంగా పోరాడుతాడు, విజయం నాకు కలిగిస్తాడు అనే ధైర్యంతో ముందుకు సాగితే అద్భుతమైన కార్యాలు యేసుక్రీస్తు ప్రభువు మన జీవితంలో జరిగిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ప్రతివారు లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం, ప్రార్థిద్దాం. ప్రతివారు కూడా, ప్రభువా ఇదిగో నీ మాటలు మేము విన్నాం తండ్రి, మేము ఆత్మీయులము అని మాకు అర్థమైంది ప్రభువా. అయితే ఆత్మీయులైన మేము మమ్మల్ని నాశనం చేయడానికి, మమ్మల్ని పడగొట్టడానికి ప్రభువా ఈ బలమైన కొమ్ములు ఈ లోకములో తిరుగుతున్నాయి తండ్రి. అయితే ప్రభువా మేము వాటిని జయించడానికి ఇదిగో యేసు ప్రభువా నీవు మాకు తోడుగా ఉన్నావు. నీ బలం మాకు కావాలి, నీ సహాయం మనకు కావాలని 2 చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతివారు మౌనంగా లేకుండా ప్రతివారు ప్రభుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ నామమును బట్టి ప్రభువా నీ పాదాల స్తోత్రాలు. చెప్పబడిన ప్రతి మాట ప్రతి వాణి హృదయంలో ఫలించడానికి మీరు కృప చూపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.